ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి చెన్నై స్టైల్ వడకర్రీ ఎలా చేసేదని చూద్దామండి. ఈ వడకర్రీ చేసేది నిండా సింపుల్ అండి, కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకే ఒక టైం ఈ స్టైల్ ట్రై చేసి చూడండి. ఇడ్లీలు దోశలకు ఒక మంచి సైడ్ డిష్ ఇది. చట్నీలు సాంబార్ కన్నా వడకర్రీ భలే ఉంటుందండి. ఈరోజు ఎలా చేసేదని చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1/2 టీ స్పూన్ సోపు, 3 లవంగ మొగ్గలు, చిన్నదిగా దాల్చిన చెక్క యాడ్ చేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి యాడ్ చేసి ముందుగానే 150 గ్రామ్ శనగపప్పుని నానబెట్టున్నాను 3 అవర్స్ ముందు. బాగా వాష్ చేసి నీళ్ళు శుభ్రంగా తీసేసి పప్పుని యాడ్ చేసి ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ పప్పుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. 80% గ్రైండ్ చేసే చాలు. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని మనం మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని ఫుల్గా కలుపుకునేయండి. కలుపుకునేసి వేడిగా ఉండే ఆయిల్లో ఇలా చిన్న చిన్న బోండాలుగా వేసుకోండి. లైట్గా కాలినాక టర్న్ చేసుకోండి. బాగా క్రిస్పీగా కాల్చి తీసుకోవాలండి. అప్పుడే వడకర్రీ టేస్టు. ఇవి రెడీ అయిపోయినాయండి. ఇంకా కొంచెం పిండి ఉంది, దాన్ని వేసేద్దాం. ఇది రెడీ అయ్యే లోపల మనం వడకర్రీకి తిరగబాటు చేసుకుందాం. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ సోపు, 3 లవంగ మొగ్గలు, చిన్నదిగా దాల్చిన చెక్క, కొద్దిగా స్టోన్ లీవ్స్ వేసుకొని లైట్గా కలుపుకోండి. ఇవన్నీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి వడకర్రీకి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి యాడ్ చేసుకొని 1 నిమిషానికి బాగా వేయించుకోండి. ఇందులోనే ఒక 10-12 వెల్లుల్లి వచ్చేసి పొట్టు తీసి ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకునేయండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టీ స్పూన్ వేసి పచ్చి వాసన పోయేలా బాగా కలుపుకోండి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇవి ప్లేట్కి తీసుకునేద్దాం. ఇవన్నీ పూర్తిగా చల్లారినాక మనం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలా. ఇందులోనే ఒక పచ్చిమిర్చిని 2గా కట్ చేసి వేస్తున్నానండి. లైట్గా కలుపుకొని ఇందులోనే ఒక చిన్న టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని బాగా వేయించుకునేయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసేద్దాం. 1 లీటర్ వచ్చేసి నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఆల్రెడీ మనం పప్పులో వచ్చేసి సాల్ట్ వేస్తున్నామండి, కాబట్టి చూసుకొని వేసుకోవాలా. బాగా కలుపుకునేసి మూత పెట్టేయండి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా ఈ నీళ్ళు బాయిల్ అవ్వాలండి. ఇవి చల్లారిపోయినాయి. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోండి. 5 నిమిషాలుగా బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని యాడ్ చేసి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలా. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అండి వడకర్రీ చేసేది, కాబట్టి మార్నింగ్ ఇడ్లీలదా ఈరోజు ఇంట్లో ఇడ్లీలు పోసి పెట్టేసినానండి. ఇప్పుడు వడకర్రీని చెక్ చేసి చూద్దాం. బాగా ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకొని బౌల్కి తీసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే కరెక్ట్గా ఉంటుందండి. ఏమంటే నేను చేసేది వచ్చేసి ఇడ్లీలకు, దోశలకు, పరోటాకు, చపాతీకి కావాలంటే ఇంకొక 1 నిమిషం ఉడికించి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. టేస్ట్ ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఈ చెన్నై స్టైల్ వడకర్రీ ఒక టైం ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.